దాసునికి భార్యనుగా నువ్వు ఏర్పాటు చేసావో ఆ స్త్రీ ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను దాహాన్ని కడుగుతాను, ఆమె నాకు దాహం తీర్చాలి. తర్వాత నాకు దాహం తీర్చిన తర్వాత నేను అడగకుండానే నా వెనకాలన్న పరివారములకు ఈ ఒంటెలకు కూడా దాహానికి నీళ్ళు ఇవ్వాలి అని ఆయన ప్రార్థిస్తూ ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అద్భుతం ఏంటో తెలుసండి, ఆయన ప్రార్థన ముగించక మునిపే రిబ్కా కడవను పట్టుకొని ఆ బావి దగ్గరకు వచ్చిందని రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దాసుడు ఏమైతే ప్రార్థించాడో, ఎలియాజరు ఏమైతే ప్రార్థించాడో అదే విధానంలో దేవుని బిడ్డలారా అక్కడ దేవుడు అద్భుతాన్ని జరిగించాడు. దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. ఆ చిన్నది వచ్చింది, ఆ రిబ్కా వచ్చింది. వచ్చిన తర్వాత ఆమెను అడుగుతూ ఉన్నాడు, అమ్మా నాకు దాహానికి కొన్ని నీళ్ళు ఇస్తావా అనగానే ఆమె తన కడవను దించుకొని ఆయనకు దప్పిక తీర్చి అంటూ ఉంది, అయ్యా నీతో పాటు నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పెడతాను అన్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాట చెప్పిందో ఇక ఎలియాజరు గారికి అర్థమైపోయింది, ఏర్పాటు చేసినటువంటి కుమార్తె అని ఎలియాజరు గారికి అర్థమైంది. దేవుడి బిడ్డలారా ఎలియాజరు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళాడు, వారితో మాట్లాడాడు. మాట్లాడగానే ఆ తల్లిదండ్రులు అంటూ ఉన్నారు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన కార్యము, మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలము అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి బిడ్డలారా ఎందుకని ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నానంటే దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క సంకల్పం మనం గుర్తెరగకపోతే మన జీవితాల్లో ఉన్నతమైన దేవుని యొక్క కృపను మనం కోల్పోతాం. హల్లెలూయా. ఈరోజు యొక్క ఎంగేజ్మెంట్ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి యవన బిడ్డలందరూ దేవుని యొక్క ఏర్పాటు ద్వారా ఎవరిని ఈ స్టేజ్ మీదకి వచ్చారు, దేవుని ప్రణాళిక ద్వారా ఇక్కడికి వచ్చారు. దేవుని బిడ్డలారా తల్లిదండ్రులు కూడా దేవుని చిత్తానికి లోబడి మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలము అని ఈ వాక్యంలో రాయబడినటువంటి విధానంగా మరి బంధుమిత్రుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగించడానికి ఇంతమంది దైవజనులు, ఇంతమంది బంధుమిత్రులు ఇక్కడ కూడి ఉన్నాం. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా ఇక్కడ ఈ యొక్క వచ్చినటువంటి ఎలియాజరు గారు ఒక మంచి సాక్ష్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఆ యొక్క వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి యవన బిడ్డ కొరకు. అలాగే వాక్యము కూడా యవనించబడేటటువంటి ఆ యొక్క కన్యక కొరకు ఒక అద్భుతమైన సాక్ష్యం తెలియజేసింది. ఆ మాటను ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఒకసారి చూద్దాం. 16వ వచనంలో ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కోరలేదు అనే వాక్యం రాయబడింది. వివాహం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఎవరిని ఈ యొక్క నిశ్చయతలోనికి వచ్చినటువంటి దేవుని బిడ్డలారా ఈ యొక్క యవన బిడ్డలందరి కొరకు వాక్యం